హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేసి మన వీడియోస్ని షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ని లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియోస్ రీచ్ అవుతాయి అన్నమాట. మీరు చేసే ఒక లైక్ మాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. ఈరోజు అయితే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడైతే అందరూ పాస్ అయిపోతున్నారు దాదాపుగా, ఎక్కడో ఒకరు తప్పించి. చాలా రేర్ అనమాట ఫెయిల్ అయ్యే వాళ్ళ పర్సంటేజ్. మా టైంలో అయితే ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి కదా, మా 10th క్లాస్ రిజల్ట్స్ గుర్తొచ్చాయన్నమాట. అవి ఒకసారి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. మా టైంలో అయితే అసలుకి రిజల్ట్స్ చూసుకోవాలంటే ఎవరో ఒకరు నెట్కి వెళ్ళి చూసి చెప్పేవాళ్ళు అనమాట. ప్రింట్ అవుట్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అసలు నెట్ అంటే ఏదో కూడా తెలియదు మాకైతే. ఇప్పుడైతే ఇంకా ఫోన్లోనే చూసేసుకుంటున్నారు కదా. మాకైతే అప్పుడు ఇలాంటి ఫోన్లు లేవు, ఏమీ లేవు. ఇంటర్ రిజల్ట్స్ అయితే ఇంకా దారుణం. పేపర్లో వచ్చాయి అనమాట మార్క్స్. ఏ సబ్జెక్ట్ ఎంత అని కూడా తెలియదు, పేపర్లో చూసుకునే వాళ్ళమి. తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏ సబ్జెక్టుకి ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పేసి చూసుకునే వాళ్ళం అనమాట. అసలు పేపర్లో ఇప్పుడు ఎవరి మార్కులు రావటం లేదు. ఇంటర్ వాళ్ళకి అసలుకి రావాలి. అన్నీ ఇప్పుడు నెట్లోనే అయిపోతున్నాయి అనమాట, ఫోన్లోనే. మన దగ్గర ఒక ఫోన్ అనేది ఉంటే చాలు, అన్నీ ఫోన్లోనే అయిపోతున్నాయి. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా వచ్చిందో అసలుకి. మాకేంటంటే ఇంకా 10th క్లాస్ అయిపోయాక ఏం చేయాలనుకుంటున్నాము, ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము, ఏది తెలిసేది లేదు. అన్నవాళ్ళు అంటే ఆ టైంలో అందరికీ తెలిసింది కూడా చాలా తక్కువ అనమాట. ఇప్పుడున్న అంత నాలెడ్జ్ ఆ టైంలో లేదు. ఎక్కడో ఒకరికి తెలిసేది అంతేను. ఇంకా ఏ చెప్తే అది చేసేసే వాళ్ళమే. ఇంకా చెప్పడానికి కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు పెద్దగా. ఇంక ఇప్పుడున్నంత నాలెడ్జ్ ఆ టైంలో అస్సలకి లేదనమాట. ఇప్పుడు చదువుకునే వయసులోనే పిల్లలు అంటే స్కూల్లో ఉండగానే మేము అది కావాలనుకుంటున్నాము, ఇది చదవాలనుకుంటున్నాము అని చెప్పేసి ఫ్యూచర్ గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నారనమాట. మాకైతే అప్పుడు స్కూల్కి వెళ్తున్నాము, వస్తున్నాము, ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్ రాస్తున్నాము, అది తప్పించి ఇంకా రెండోది ఏమి తెలియదు అనమాట. మనం ఏమి చదువుకోవాలనుకుంటున్నాము, ఏమి కావాలనుకుంటున్నాము అని చెప్పేసి తెలియదు అనమాట. ఇప్పుడు వాళ్ళైతే ఇంజనీరింగు, డాక్టరు, అది ఇది అని చెప్పేసి చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు. మాకైతే ఏమి తెలియదు అనమాట. అవి గుర్తుకొచ్చాయన్నమాట ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ చూడంగానే. అదే కాక అప్పుడు ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, ఇప్పట్లా కాదు. ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఇంత లేదనమాట ఆ రోజుల్లో అయితే. మేము చదువుకునే రోజులైతే స్కూల్ డేస్లోనే అంటే 6th to 10th మధ్యలోనే కొంతమందికి అయితే మ్యారేజెస్ అయ్యేది, కొంతమంది అయితే స్కూల్ మానేసేవాళ్ళు. చాలా రకాలుగా ఉండేదన్నమాట. స్కూల్కి కంటిన్యూస్గా పెద్దగా 6th క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళు 10th వరకు ఉండేవాళ్ళు కాదనమాట. అంటే 6th నుంచి 10th వరకు హై స్కూల్ కదా, 1 to 5th మన ఊర్లో ఉంటాయి కదా ఎలిమెంటరీ స్కూళ్ళు, వాటికి వెళ్ళే వాళ్ళమే మేము. అప్పుడు 6th నుంచి 10th వరకు కంటిన్యూగా అందరూ వచ్చేవాళ్ళు కాదనమాట. ఎక్కడో కొంతమంది మానేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు పిల్లలైతే చిన్న పెన్సిల్ కావాలన్నా మా ఇంట్లోనే ఉన్నారు. ప్రతిదానికి మేము అని వస్తారనమాట. పెన్సిల్ కొనాలన్నా, పెన్ను కొనాలన్నా, బుక్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు ఏది కొనాలన్నా వచ్చేస్తారనమాట. అప్పుడు తీసుకెళ్తే మేము వెళ్ళేవాళ్ళవి, లేకపోతే లేదు. ఎవరో ఒకరు తెచ్చి అందరికీ ఇచ్చేవాళ్ళు అనమాట. అలాగుండేది ఆ రోజుల్లో. అనిపించింది ఒక్కోసారి నాకైతే, అబ్బా మనకి ఇంత నాలెడ్జ్ ఉంటే ఎంత బాగుపడేవాళ్ళమో అని చెప్పేసి. వాళ్ళకి చదువుకున్న చదువంతా అనవసరం అయిపోయినట్లు అనిపించింది ఒక్కోసారి. ఎందుకు ఇంత చదువులు చదివి కూడా అనిపించింది అనమాట నాకైతే. అది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఇప్పుడైతే 10th కంప్లీట్ అయ్యాక చాలా ఇంటర్ ఒక్కటే కాకుండా డిప్లొమా, నర్సింగు, ఇలాగ చాలా చాలా ఉన్నాయి అనమాట. అన్నిటి గురించి అందరికీ తెలుస్తుంది, అందరూ బాగా నాలెడ్జ్ ఉంటుందన్నమాట. ఇంకా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి. మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.